నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రేవంత్ చిలమల గారు. ఒకసారి సార్‌తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ నేను చిన్నప్పటి నుంచి విన్న మాట ఏదైనా ఉంది అనంటే, భూమిని నమ్ముకున్న వాళ్ళు, భూమి మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎప్పుడూ ఆగమవ్వలేదు అనే మాట ఎక్కువగా విన్నాం. బట్ ఆ! నౌ-ఏ-డేస్ ఏంటంటే, భూమి అనే విషయం పక్కన పెట్టేస్తే, అక్కడ ఇన్వెస్ట్ చేయండి, ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, ఆ షేర్లు కొనండి, దీంట్లో ఇన్వెస్ట్ చేయండి అన్న మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. హ్మ్. సో, ఈ కన్‌ఫ్యూజన్‌కి మీరే చెక్ పెట్టాలి. యాహ్! ఈ భూమిలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు జీవితంలో నష్టపోలేదు అనంటే ఇక్కడ ఒక చిన్న మాట చెప్తాండి. హ్మ్. భూమి విలువ ఏం చేసినా పెరుగుద్ది అని అంటారు. అందుకే భూమిని నమ్ముకున్నోడు పాడుగాడు అని అంటారు. సో, ఇక్కడ భూమి ఎంత పెరిగింది అనే విషయం మీకు అర్థమైందనుకోండి, మీరు నష్టపోయారో లేదో మీకే క్లారిటీ వస్తది. ఇప్పుడు సింపుల్ ఉదాహరణ చెప్తా. మన చిన్నప్పుడు ఒక ఇటుక రేటు రూ. 2, రూ. 2 ఉండేది. కదా! సిమెంట్ కూడా 100 చాలా రూపీస్ తక్కువ. సంథింగ్ 100 రూపీస్ ఎంతో వెరీ ఉండే ఫ్యూ. బస్తా. ఇప్పుడు ఇటుక రేటు రూ. 15, 20 అయింది. ఒక్కటి. అంతయిందా ఒక సార్? ఇటుక రేటు. ఓకే. రైట్? నీ భూమి కూడా అంతే. హ్మ్. అది పార్ట్ ఆఫ్ ఇన్‌ఫ్లేషన్. అది పెరిగింది అని చెప్పి మనం కాలర్ ఎగరేసుకోవడం ఏం లేదు. నిజంగా. సరే మన భారతదేశంలో భూములైతే మెజారిటీ ఆఫ్ ద పీపుల్‌కి ఉంటాయి కదా! అవును. మరి సమస్యలు ఎందుకున్నాయి? ఎందుకనంటే భూమి అన్ని చోట్ల మనకు అవసరమైన స్థాయిలో పెరగలేదు. ఇప్పుడు భూమి ఎదుగుతుంది. కానీ మన అవసరాలకు తగ్గట్టుగా పెరుగుతోందా లేదా అనేది ప్రశ్న. ఎగ్జాక్ట్. అందరికీ అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఉంటాయి. అగ్రికల్చరల్ ల్యాండ్స్ 7%, 8% రేట్ ఆఫ్ రిటర్న్‌తో పెరుగుతాయి. ఇక్కడ కొన్ని చోట్ల ఏదైనా క్యాపిటల్ అనౌన్స్ అయితేనో, మెట్రో పడుతునో ఒక మంచి హైప్ వస్తది గానీ, లేకపోతే నార్మల్ రేట్. అవును. 7, 8%. మన ఇండియాలో ఇన్‌ఫ్లేషన్ కూడా 6% కదండీ. మీకేమొచ్చింది ఎక్స్‌ట్రా ఆల్ఫా? ఇన్‌ఫ్లేషన్‌తో కంపేర్ చేయాలి. సో, ఇప్పుడు నిజంగా మీ భూమి ఎంత రిటర్న్ ఇచ్చింది అనేది ఇన్‌ఫ్లేషన్‌తో మైనస్ చేసి చూడాలి. ఇప్పుడు మీ అవసరాలు ఎంత పెరుగుతాయో తెలిస్తే, మీరు పెట్టే ఇన్వెస్ట్‌మెంట్స్ ఎంతతో పెరగాలో కూడా మీకు ఒక క్లారిటీ ఉంటది. అప్పుడు మీకు ఏ ఇన్‌స్ట్రుమెంట్ కరెక్టో తెలుస్తది. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్రతి సంవత్సరం ఖర్చులు 7%తో పెరుగుతున్నాయనుకోండి. ఎఫ్‌డీలో పెట్టినా తప్పులేదు. అవును. కానీ రియాలిటీ ఏంటంటే మనకి ఇన్‌ఫ్లేషన్ 7% అని కనిపించినప్పటికి 6, 7 అని చూపించినప్పటికి రియల్ టైమ్‌లో ఇన్‌ఫ్లేషన్ మనకి 10-15% మధ్యలో ఉంటది. ఓకే. మనకు 7%తో పెరిగేది కూరగాయలే. మన జీవితంలో కూరగాయల పాత్ర చాలా చిన్నది. ఎంత పెట్టి కొంటారు? మహా అయితే 3,000 పెట్టి కొంటారు. అంతే. అంతే కదా! అవును. కూరగాయల పాత్ర మన జీవితంలో చిన్నది. మన జీవితంలో పెద్ద పాత్రను పోషించేదేంటి? పిల్లల చదువులు, పిల్లల ఎదుగుదల, పిల్లల పెళ్ళిళ్ళు, ఆరోగ్యాలు ఇవి కదా మేజర్ పాత్ర. అవును. మన జీవితకాలం సంపాదించిన డబ్బులన్నీ ఇవే. ఇక్కడ పెడతాం మన మెజారిటీ ఆఫ్ ది ఇన్వెస్ట్‌మెంట్స్ అన్ని. మన సంపాదన అంతా అటే పోతది. అవన్నీ ఎంతతో పెరుగుతున్నాయి? అది ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు మీరు ఒక పిల్లోడిని తీసుకొని స్కూల్‌కెళ్ళి అడ్మిషన్ తీసుకున్నారనుకోండి. వాడు అదే అడ్మిషన్ ఫార్మ్‌లో రాస్తారు. ఎవ్రీ ఇయర్ వి ఇంక్రీజ్ ద స్కూల్ ఫీస్ బై 10% అని. మినిమమ్ 10% అని. మినిమమ్. ఇట్ మైట్ గో టు 12, 13, 14, 15 ఆల్సో. మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఇట్ విల్ బి 12%. 12% ఎడ్యుకేషన్ కాస్ట్ పెరుగుద్ది. హాస్పిటల్ 15% దాకా పెరుగుతుంది. బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ అయితే అసలు హాస్పిటల్ ఖర్చులకి సంబంధమే లేదు. ఓకే. సో, అది తప్పు కూడా కాదు. దే హావ్ టు ఇంక్రీజ్ దర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కదా! బెటర్ ట్రీట్మెంట్ కావాలంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి. బెటర్ ఎడ్యుకేషన్ కావాలంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి. వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు డబ్బుల్ని? అవును. ఇప్పుడు నా పిల్లోడికి మంచి ఎడ్యుకేషన్ కావాలనుకుంటే సరిపోద్దా? మరి స్కూలోడికి ఫీస్ ఇవ్వాలిగా. ఇవ్వాలి. అప్పుడే కదా మంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మంచి టీచర్స్‌ని వాళ్ళు కూడా రిక్రూట్ చేసుకుంటారు. అంతే. ఇఫ్ యూ వాంట్ క్వాలిటీ యూ హావ్ టు స్పెండ్. దే ఆర్ ఆల్సో డూయింగ్ ఇట్. కానీ మీకు ఇక్కడ పెట్టే పెట్టుబడులు ఎంతతో పెరుగుతున్నాయి? ఇదే ప్రశ్న. ఇప్పుడు భూమి కొంటారు పిల్లోడికి భవిష్యత్తు కోసం అని చెప్పి. పిల్లోడి భవిష్యత్తు ఏమో 15%తో పరిగెడుతుంది. మీరు పెట్టిన భూమి ఏమో 7%తో పరిగెడుతుంది. ఏది కరెక్ట్ మరి? మరి మీరు భూమిని నమ్ముకుని మోసపోయినట్టా? లేకపోతే భూమిని నమ్ముకున్నోడు మోసపోలేదు అంటున్నారు. అరే మీరు మోసపోయారు. మీకు వచ్చిన రిటర్న్ 7%. హ్మ్. అది ఇన్‌ఫ్లేషన్ పెరిగింది. మీ భూమి పెరగలే రేటు. మహా పెరిగితే ఇంకో 1-2% ఇచ్చింది ఆల్ఫా అంతే. ఎఫ్‌డీ కంటే ఒక 1-2% ఎక్స్ట్రా ఇచ్చి ఉంటుంది అంతే. ఇంకా సాడ్ రియాలిటీ అంటే కొన్ని సంవత్సరాల ముందు ఎఫ్‌డీ ఎక్కువ రిటర్న్ ఇచ్చింది. 12, 13, 14% కూడా ఎఫ్‌డీలు ఉండేవి. మీ భూమి 7 పెరిగింది. మరి మోసపోయినట్ట కాదా? భూమిని నమ్ముకుంటే మోసపోరు. ఇది పచ్చబద్ధం. నువ్వు సరైన ప్లేస్‌లో కొంటే అది రైటు. హ్మ్. అంటే నేను ఏ బుర్ర వాడకుండా ర్యాండమ్‌గా నా డబ్బులు తీసుకెళ్ళి విసిరేస్తే అది పెరుగుద్దా? సరైన స్థానంలో కొనాలి కదా! రైట్ ప్లేస్‌లో, రైట్ టైంలో కొంటే ఒక గ్రోత్ వస్తది. హైదరాబాద్ మన భారతదేశంలో సర్వే ఉంటది. మెట్రోపాలిటన్ సిటీస్‌లో భూమి 12%తో పెరుగుద్ది. మెట్రోపాలిటన్ సిటీస్ అయితే. ఓకే. ఊర్లలో జిల్లా హెడ్ క్వార్టర్‌లో ఎంత ఉంటది? మండలం ఎంత ఉంటది? ఊర్లో పంచాయతీ. అగ్రికల్చరల్ ల్యాండ్ ఎంత పెరుగుద్ది? నేను అదే లెక్క చెప్పేది 7%, 8% అని. హైదరాబాద్ అయితేనే 12. ఓకే. అంతకు మించి పెరగదు. మోసపోయారు కదా మరి. మోసపోలేదేంటి? ఇప్పటిదాకా భూములు అమ్ముకుంటూ అబద్ధాలు చెప్పారు. ఎంత రిటర్న్ వచ్చిందో చెప్పు నాకు. హ్మ్. ఆ భూమి అయితే పోకుండా ఉంటది, అక్కడ ఉంటది అని అంటే ఎంతమంది అండి భూములు కొనుక్కొని డబుల్ రిజిస్ట్రేషన్‌తో నాశనం అయిపోయిన వాళ్ళు?
స్టిల్ ఇప్పటికీ ఇప్పటికీ జరుగుతున్నాయి కదా. Yeah, ఎందుకు మన సుప్రీంకోర్టు అయితే చెప్పిందంట కదా సార్, రిజిస్ట్రేషన్ ఈజ్ నాట్ ప్రూఫ్ ఆఫ్ యువర్ ల్యాండ్ అని. అది మీ ఓనర్షిప్ని ప్రూవ్ చేయదని. ఏంటి లెక్కలు? ఎక్కడుంది సెక్యూరిటీ? ఇప్పటికీ పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే ఏదన్నా ఉంటే ఇప్పుడే కొనుక్కోండి, ఫ్యూచర్ లో భూమి కొనేవాడే తప్ప అమ్మేవాడు ఉండడు అంటారు. ఏం చేసుకుంటారు అమ్మకుండా? మరి డబ్బులు వాడికి అవసరం ఉండవు డబ్బులు. లాజిక్ ఉండాలి సార్, లాజిక్ ఉండాలి. ఈ రోజు ఒకటి భూమి అమ్మితేనే మీరు కొంటున్నారు. ఇప్పుడు మార్కెట్లో జరిగే సర్క్యులేషన్తో ఒకటి అమ్మితేనే కదా జరిగేది. ఎక్కడ లాజిక్ సార్ అది? ఎందుకు అమ్మరు సార్? మేక్ సమ్ లాజిక్. మార్కెట్లో డబ్బులు రొటేషన్ ఉండాలి కదా. ఇప్పుడు నువ్వు భూమి కొని పెట్టుకున్నావు, నువ్వు రొటేషన్ చేయకపోతే మార్కెట్లో బిజినెస్ ఎట్లయిద్ది? అవ్వదు కదా. మార్కెట్లో డబ్బులు రొటేట్ అవ్వాలి కదా సార్. అది ప్రిన్సిపల్ సార్, అది వ్యాపార ధర్మం. రొటేట్ అవ్వాలి, నీకు అవసరం వస్తుంది, నువ్వు అమ్మాలి. ఇప్పుడు అమ్మే వాళ్ళందరూ అవసరంతో కదా అమ్మేది. అయితే ఊర్లో పొలం అమ్ముకొని హైదరాబాద్ ఇల్లు కొనుక్కుంటారు, ఏదో ఒక అవసరం. లేదా హైదరాబాద్ ఇల్లు అమ్ముకొని పిల్లలకు చదువులు చెప్పిస్తారు, ఏదో ఒక అవసరం. లేదా ఆరోగ్య సమస్య ఏదైనా వస్తే ఇంకోటి అమ్ముకుంటారు. అది ఎప్పుడు జరిగేది సార్. అమ్మేవాడు ఉండడం సోది అదంతా. ఎందుకు ఉంటుంది? నాకు లాజిక్ చెప్పండి. నీకు చెప్పాడా ముందు తరాలలో వచ్చి టైం మిషన్లో ముందరికి వెళ్ళి చెప్పొచ్చారు ఎవడైనా? నేను నమ్మట్లేదు నీకని. అంటే ఎవ్రీ ఇయర్ భూమి ల్యాండ్ వాల్యూ పెరుగుతానే ఉంటుంది. ల్యాండ్ వాల్యూ పెరుగుద్ది. ఎంత పెరుగుద్ది? నేను అడిగేది అదే సార్. సార్ ఇంకో మాట అడుగుతాను సార్. ఈ రోజు అపార్ట్మెంట్లన్నీ ₹1,00,00,000 ఏరి అమ్మో కొనలేకపోతున్నాం అని అంటున్నారు. ఓకే, 10 ఏళ్ల క్రితం 25 లక్షలు ఉన్నప్పుడు కూడా అన్నారు అదే మాట. అంతే. పాయింట్ ఏంటంటే డబ్బు విలువ మారుతుంది. 25 ఏళ్ల క్రితం మన జీతాలు ఎంత సార్? ఆ 10 ఏళ్ల క్రితం జీతాలు ఎంత ఉన్నాయి సార్? 10,000 15,000 ఉంటే ఎక్కువ. హ్యాపీగా బతికేసేవాళ్ళు. అప్పుడు 25 లక్షల అపార్ట్మెంట్ ఎక్కువ. ఈ రోజు 1,00,000 1,50,000 2 లక్షల జీతం వస్తుంది. ఇప్పుడు ₹1,00,00,000 అపార్ట్మెంట్. ఏం పెరిగింది సార్? మీ జీతం పెరగలేదా? అట్లా కంపేర్ చేస్తారు. పెరిగిపోతుంది మీ ఇప్పుడు మీ జీతాలు పెరిగేదాన్ని బట్టి అవి కూడా పెరుగుతున్నాయి కదా. మరి అంతే. ఆ రోజు 10 లక్షలు అమ్మోనే, ఈ రోజు ₹1,00,00,000 అమ్మోనే, 10 ఏళ్ళు పోయిన తర్వాత 2 కోట్లు అమ్మోనే. అంతే కదా. అమ్మో అనేది ఎప్పుడు ఉంటుంది. అది మనం చూసే పర్స్పెక్టివ్ సార్. మనం ఎంతసేపటికి అయినా పెరిగిపోతుంది అని అంటే మన జీతం పెరుగుతుంది. అది చూస్తున్నావా? ఇంతకుముందు అసలు ఎప్పుడు ఊహించామా ₹1,00,000 జీతం అనేది ఒక మనిషి సంపాదిస్తాడని? నా చిన్నప్పుడు 3,000 జీతం వస్తే లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు అనుకునేవాడిని. వెన్ కిడ్ 3,000కి వెన్ కిడ్. ఆ రోజు ఖర్చులు అలా అంతే. ఏముంటుంది సార్? ₹800,000 ఖర్చులు ఆ రోజుల్లో ఫ్యామిలీకి కదా. 3,000 వస్తే అసలు బిందాస్ అనుకున్నా. 10th క్లాస్కి వచ్చే టైంకి 10,000 వస్తే బిందాస్ అనుకున్నా. ఈ రోజు 3 లక్షలు సంపాదించడం సరిపు. అంటే సందర్భంగా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో నేను ఊర్లో ఉన్నప్పుడు మనకి షాప్ దగ్గరికి వెళ్ళి అది తేయడం అనేది మనకు పెద్దగా తెలియదు. అంత నాన్నగారు చూసుకున్నాను. సో ఆయన కేజీ మంచి నూనె ₹55కి ₹60కి తెచ్చింది నాకు కొంచెం గుర్తుంది. నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత నాకు కావాల్సిన థింగ్స్ నేను షాప్ దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటే అన్న ఒక కేజీ ఆయిల్ ప్యాకెట్ అంటే 160 150 ఉంది. మా నాన్న అంతకు తెచ్చాడు కదా. ఖర్చులు పెరుగుతాయి సార్. అదే చెప్పింది. మరి ఆయిల్ ప్యాకెట్ కూడా రేటు పెరిగింది. మరి అపార్ట్మెంట్ రేట్ పెరిగింది. ఎందుకు? గుండెలు బాదుకుంటాం. మన టమాటా పెరిగినా గుండెలు బాదుకుంటాం. రియాలిటీలో బతకాలి సార్. ఇప్పుడు భూమి ఎస్ రైట్, నేను కాదనట్లేదు. ఇప్పుడు రైట్ ప్లేస్ రైట్ టైంలో కొంటే తప్పు లేదు వెల్త్ క్రియేషన్ కోసం. మరి న్యూ అసెట్స్ ఉన్నాయంటే పిచ్చిగా. ఒక మాట చెప్తాను సార్. ఇంకో మాట, హైదరాబాద్లో భూమి కొనని పిచ్చోళ్ళలో చూసారు ఆ రోజుల్లో. అక్కడ గడ్డి పూచ కూడా మొలవదు. ఎవడే మణికొండలో హైటెక్ సిటీలో ల్యాండ్ కొంటున్నారా అని అన్నారు. బంజారా-హిల్స్లో ఎవడే ల్యాండ్ కొనేది అని అన్నారు. మియాపూర్లో రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళని పిచ్చోళ్ళలో చూశారు. అదంతా అడవులంట. వాడు ఆపర్చునిటీని ఐడెంటిఫై చేశాడు. ఫ్యూచర్ ప్లాన్. ఇక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ మారాయి. ఇఫ్ యూ డోంట్ ఐడెంటిఫై, హూ విల్ లూస్? యూ విల్ లూస్. ముందే ఐడెంటిఫై చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కానీ లేకపోతే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కానీ ఇంతకుముందు మీ ఊరు దాటుకునేవాడివి కాదు. ఈ రోజు నువ్వు ఇక్కడ కూర్చొని ప్రపంచాన్ని ఎక్కడ ఏదైనా కొనవచ్చు. ఆపర్చునిటీస్ ఎవాల్వ్ అయినాయి. యూజ్ దట్. భారతదేశం ఎదుగుతుంది. నువ్వు ఎదుగుతున్నావో లేదో చూసుకో. భారతదేశం 3rd 4th లార్జెస్ట్ ఎకానమీగా ఎదిగింది. నువ్వెక్కడున్నావో చూసుకో, ఎందుకున్నావో చూసుకో. భారతదేశం వ్యాపారం చేస్తుంది, రియల్ ఎస్టేట్తో కాదు, రియల్ బిజినెస్ చేస్తుంది. భారతదేశం కంపెనీలను ప్రోత్సహిస్తుంది, స్టాక్స్ని ప్రమోట్ చేస్తుంది. నువ్వు మాత్రం ఇంక అదే భూమి దగ్గర ఆగిపోయావు. భారతదేశం ఎదిగిపోయింది, నువ్వు మాత్రం అక్కడే ఉన్నావు. ప్రాబ్లం దేశంలో లేదు, మన ఆలోచనలో ఉంది. అది మారనంత వరకు మన జీవితంలో ఎదగం. సాడ్ రియాలిటీ. భారతదేశంలో ఉండే ప్రజల యొక్క యావరేజ్ సేవింగ్ రేషియో ప్రపంచ యావరేజ్ సేవింగ్ రేషియో కంటే ఎక్కువ. కానీ పేద దేశంలో 150 స్థానంలో ఉంటాం. మన వెల్త్ ఎక్కడంటే 150 స్థానం ప్రపంచంలో. దేశం ర్యాంకు 4వ స్థానం, ప్రజల స్థానం 150 స్థానం ప్రపంచ దేశాల్లో. దానికి దేశమా బాధ్యత తీసుకునేది? నీకు అన్ని ఆపర్చునిటీస్ ఇచ్చింది కంట్రీ, ఇన్వెస్ట్ చేసుకోమని. చెయ్యంది ఎవరు? యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే సార్, ఈ ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే మాటల పరంగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ
ఉంటారు జనాలు. అంటే రైట్ వేలో ఎవరైతే గైడ్ చేస్తారో వాడి దగ్గర నుంచి డీవియేట్ అయిపోయి రాంగ్ వేలో ఎవరైతే గైడ్ చేస్తారో వాడి దగ్గరికి వెళ్తారు. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇప్పుడు ఎక్కువ ఉంటుంది. ఎవరైతే గైడ్ చేశారో వాళ్ళ ఐడియాలు పనిచేసి ఉంటే వాళ్ళు జూబ్లీ హిల్స్లో పెద్ద బంగ్లాలో ఉంటారు కదా. ఎక్కడ కూర్చొని సలహాలు ఎందుకు ఇస్తాడు? పాయింట్ అది. ఇప్పుడు ఎవరు ఎక్స్పెక్టైజ్ వాళ్ళకు ఉంటుందండి. పళ్ళ సమస్య ఉంటే మోకాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తావా? పళ్ళ సమస్య ఉంటే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. మరి మీరు ఎక్కడ తీసుకున్నారు? డిస్కస్ చేసుకొని యూ హ్యావ్ టు సిట్ విత్ యువర్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఆర్ యువర్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్. డిస్కస్, అండర్స్టాండ్. వాళ్ళు ఇక్కడ ప్రతి దాంట్లో సైన్స్ ఉంటుంది, మ్యాథ్ ఉంటుంది. దాన్ని అర్థం చేసుకొని దానికి ఏ ప్రోడక్ట్ సూటబుల్ అది తీసుకోవాలి. సూటబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నా షూ సైజు 9 అయితే నేను 10 వేసుకుంటే నాకు లూజ్ అయింది, 8 వేసుకుంటే టైట్ అవుద్ది, నాకు కంఫర్ట్ ఉండదు. ఇన్వెస్ట్మెంట్స్ కూడా అంతే. మీ సైజ్ ఏంటో తెలుసుకొని కరెక్ట్గా ఫిట్ చేయించుకోవాలి. లేకపోతే ఏమవుద్ది, జీవితంలో కంఫర్ట్ ఉండదు. అదే కదా. మన ఇన్వెస్ట్మెంట్స్ మన కంఫర్ట్ కోసం. సో క్లియర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన బాడీ చేంజ్ అయినప్పుడు అవుట్ఫిట్స్ కూడా చేంజ్ అవుట్ఫిట్స్ కూడా చేంజ్ అవుతాయి. సో లైఫ్ స్టైల్ మారినప్పుడు, కాలం మారుతున్నప్పుడు, టెక్నాలజీ మారుతున్నప్పుడు మన ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేంజ్ మారాలి. అవ్వాలి కదా. వీ హ్యావ్ టు ఎవాల్వ్ అవ్వకపోతే తప్పు మంది. తప్పు అవుతుంది. అంతే. టెక్నాలజీ ఇప్పుడు ఏ వచ్చింది, అడాప్ట్ చేయను అంటే అది నీ కర్మ. అంతే. అయ్యో ఇప్పుడు ప్రపంచం నీ కోసం ఆగదు. చాలా ఎంఎన్సీలు ఓపెన్ గా చెప్పారు సార్, ఏ వాడని వాళ్ళు మా కంపెనీకి అవసరం లేదు. దట్ ఈస్ ద పాయింట్. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద చేంజ్. నాకు వద్దు, నాకు 1 3 కాళ్ళు అంటే నువ్వు ఆ 3 కాళ్ళ కన్ను వెళ్తాడో ఆడుకో. ప్రపంచం పరిగెడుతుంది 4 కాళ్ళతో. అది ఎగ్జాక్ట్. థ్యాంక్ యూ సార్. రైట్ అండి.